స్కూల్ ఏజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అంటే 10th క్లాసే. అందులో మోస్ట్ క్రూషియల్ టైం అంటే స్టడీ అవర్సే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? 10th క్లాస్ అంటే మా స్కూల్ డేస్ లో చాలా పెద్ద విషయం. ఎందుకంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. 10th క్లాస్ సర్టిఫికేట్ కేవలం చూసుకోవడానికి మాత్రమే అని తర్వాత రియలైజ్ అవుతాం అనుకోండి, అది వేరే విషయం. 9th end లోనే 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేసేసేవాళ్ళు. ఒక 3-4 నెలల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసి మిగతా అంతా రివిజన్ చేయించేవాళ్ళు. అంటే చేపను తోమినట్టు మమ్మల్ని తోమేవారన్నమాట. ఈ ప్రాసెస్ ని రివిజన్ అంటారు. అయితే రివిజన్ లో కీలక పాత్ర పోషించేది మాత్రం స్టడీ అవర్సే. ప్రతిరోజు 2 DPTలు ఉండేవి. అంటే డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నమాట. ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 వరకు స్టడీ అవర్సే ఉండేవి. అంటే 6 గంటలకే ఇంటి నుంచి బయలుదేరే వాళ్ళం అన్నమాట. పొద్దున్న స్టడీ అవర్స్ అంటే అందరూ నిద్రముఖాలతోనే వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు మార్నింగ్ స్టడీ అవర్స్ లో టీచర్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఆవిలింతలు తీసేవాళ్ళు. అది చూసి మా సారు, అరే కనీసం ఫస్ట్ బెంచ్ లో వాళ్ళైనా ఆవిలింతలు తీయకండ్రా, మిమ్మల్ని చూస్తుంటే మాకు నిద్ర వచ్చేస్తుంది అనేవారు. ఇలా కొంతమంది నిద్రపోతుంటే మరి కొంతమంది అదేదో యుద్ధం లాగా చెవులు కళ్ళు మూసుకుని మరీ చదివేసేవాళ్ళు. కొంతమంది బింగో, సాస్ లాంటి గేమ్స్ ఆడుకుంటుంటే మరి కొంతమంది వాటర్ అని, వాష్రూమ్ అని టైం పాస్ చేసేవాళ్ళు. కొంతమంది మెట్ల దగ్గర కూర్చొని వచ్చేపోయే వాళ్ళని సైట్ కొడుతుంటే మరి కొంతమంది సైలెంట్ గా తప్పించుకొని స్కూల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు. కానీ ఇవన్నీ చేస్తూనే ఎప్పుడు చదివే వాళ్ళమో తెలియదు గాని అందరూ చదివేసేవాళ్ళం. అబ్బా, మల్టీ టాస్కర్స్ అసలు మేము. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. మరి ఇలా మీకు కూడా మీ 10th క్లాస్ లో స్టడీ అవర్స్ ఉండేవా? మీ 10th క్లాస్ స్టడీ అవర్స్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.